యమీశ్వరం వినాలోకే యక్కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమః. అందరికీ నమస్కారం. పరమశివావతారమైన శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు అనేక గ్రంథాలని రాయటం జరిగింది. ఇది జగద్విదితమైన విషయమే. ప్రధానంగా వీరు ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. ప్రస్థానత్రయము అని అంటే కనుక గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వీటికి ఆచార్యుల వారు భాష్యం రాశారు. ఆ తర్వాత అనేక స్తోత్రవాంగ్మయాన్ని కూడా విస్తారంగా కనిపిస్తుంది భగవత్పాదాచార్యుల వారి సాహిత్యంలో. ఈ స్తోత్రవాంగ్మయము, ఉపనిషత్ భాష్యాదులు ఎవరికైతే పండితులు ఉన్నారో, జిజ్ఞాసువులు ఉన్నారో వారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కానీ సామాన్యులైన వాళ్ళకి అంతగా ఉపయోగపడటం లేదు. అంటే ఎవరైనా పామరులు ఉంటే ఆ పామరులకి అంతగా ఉపయోగపడటం లేదు ఈ గ్రంథాలు. ఎందుకని? వాళ్ళకి అంత పాండిత్యం లేకపోవటం వలన. అందుకని ఆచార్యుల వారు ఏం చేశారంటే సర్వమానవులకి ఉపయోగం కలిగేలాగా అతి చిన్న వాక్యాల్లోని విస్తృతమైన అర్థం వచ్చేలాగా, పైగా ఆ వాక్యాలు అందరికీ అర్థమయ్యేలాగా ఒక ప్రకరణ గ్రంథాలను రాయటం మొదలుపెట్టారు. ప్రకరణ గ్రంథాలు అని అంటే కనుక ఏవైతే శాస్త్రాలలో మర్మాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి పండితులకు మాత్రమే అర్థమయ్యే భాషలో ఉన్నాయో, ఆ భాషలో కాక శాస్త్రంలో ఉన్న మర్మాలన్నీ కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పే ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ప్రకరణము అని అంటారనమాట. ఇలాంటి ప్రకరణ గ్రంథాలు కూడా రాశారు ఆచార్యులు వారు. ఆచార్యుల వారు రాసిన ప్రకరణ గ్రంథాల్లో ప్రధానంగా ప్రపంచవ్యాప్తమైనది భజగోవింద స్తోత్రం. భజగోవిందం అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. ప్రధానంగా భారతీయుల్లో భజగోవిందానికి సంబంధించిన విషయం తెలియని వాళ్ళంటూ ఈ భారతీయుల్లో ఎవరు ఉండరు. ఏ మూలకు వెళ్ళినా ఎక్కడో ఒక్కట ఆ శ్లోకాలు వినిపిస్తూనే ఉంటాయి. అంటే అంతగా ప్రజల్లోని అవి జీర్ణమైపోయాయి అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ భజగోవింద స్తోత్రాన్ని, ఈ భజగోవిందాన్ని ఎప్పుడు చెప్పారో ఆచార్యుల వారు అని అంటే, ఒకప్పుడు ఆచార్యుల వారు కాశీలోని పర్యటిస్తూ ఉన్నారు. కాశీలో ఉంటున్న ఆ సందర్భంలో ఒక ముసలాయన ఏం చేస్తున్నారంటే వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేస్తూ ఉన్నారు. వారి వయసు చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది. వారు కంఠస్థం చేసేవేమో వ్యాకరణ సూత్రాలు. అవి చూసి ఆచార్యుల వారు ఎంతో కారుణ్యంతో ఈ శ్లోకాలు చెప్పారని కథ వినిపిస్తూ ఉందన్నమాట. అయితే ఈ భజగోవింద స్తోత్రానికి ఇంకొక పేరుంది. అదేమంటే మోహముద్గరము. మోహముద్గరము అంటే మోహము అంటే అజ్ఞానం, ముద్గరము అంటే సమ్మెట. అంటే అజ్ఞానాన్ని నిర్మూలన చేసేటువంటి ఒక సమ్మెటలాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మోహముద్గరము అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఎందుకని ఇలా ప్రత్యేకంగా చెప్పారు అని అంటే, ఈ శ్లోకాల్లో ఉన్నటువంటి విస్తృతమైన అర్థాలు పైకి సామాన్యంగా కనిపిస్తున్నప్పటికీ లోతుగా కనుక పరిశీలిస్తే చాలా విస్తృతమైనటువంటి అర్థం అందులో కనిపిస్తుందన్నమాట. అందువలన దీనికి వారు మోహముద్గరము అని పేరు పెట్టడం జరిగిందనమాట. సరే, ఈ భజగోవింద స్తోత్రంలో ఏ విషయాలు చెప్పబోతున్నారు అని అంటే కనుక మొదటి శ్లోకంలో ఇలా చెప్తున్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. హే మూఢమతే, ఓ మూఢమతి. మూఢమతి అనేటప్పటికీ మూర్ఖుడా అని అర్థం ఉంది. మూర్ఖుడా అని అంటే మనం సామాన్యంగా చాలామందిని మూర్ఖులు అని అంటూ ఉంటాం. నిజానికి మూర్ఖుడు అనే మాటకి ఏం అర్థం ఉంది, ఏం చెప్తుంది నిఘంటువు అంటే కనుక నామ మంత్రరహితే. ఎవరైతే నామాన్ని, భగవన్ నామాన్ని కానీ భగవన్ మంత్రాన్ని కానీ ఉచ్చరించరో వాళ్ళు మూర్ఖులు అని చెప్తోంది నిఘంటువు. అందువలన హే మూఢమతి, హే మూఢమతే భజ గోవిందం, నామాన్ని జపించలేనటువంటి ఓ మూర్ఖుడా గోవిందుణ్ణి భజన చెయ్యి. గోవిందుడు అనే మాటకి ఏమర్థం ఉంది అని అంటే గాం విందతి ఇది గోవింద. గోవులనన్నింటినీ సంరక్షించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆయన గోవిందుడు. ఎవరు? అది శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుణ్ణి భజించు, సేవించు అని ఒక అర్థం చెప్తూ ఉంటే, గోశబ్దానికి ఇంద్రియాలు అని అర్థం ఉందన్నమాట.
ఇంద్రియాలని నియంత్రించేటువంటి ఏ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని నువ్వు భజించు, సేవించు. అంటే నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం ఇక్కడ. ఈ రకంగా గోశబ్దానికి ఇంకొక అర్థం ఉంది, వేదం. గోశబ్దానికి వేదం అని అర్థం ఉంది కాబట్టి వాంగ్మయాన్ని మొత్తం పరిరక్షించేటువంటి ఏ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మని భజా, సేవించు. హే మూఢమతే భజ గోవిందం అని ఇలాగ 3 అర్థాలు చెప్తున్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకమైన అర్థం ఒకటి ఉంది. అది ఏంటి అని అంటే యస్య దేవే యథాభక్తి యథాదేవే తథా కురౌ అనే ఉపనిషద్వాక్యాన్ని తీసుకుని మనకి భగవంతుడి యందు ఏ భక్తి ఉంటుందో ఆ భక్తి మనకి గురువు యందు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ గురు శబ్దాన్ని గోవింద శబ్దాన్ని గురుపరంగా కూడా వ్యాఖ్యానం చేశారు. ఈ గోవిందులు ఎవరు అనంటే భగవత్పాదాచార్యుల వారి గురువు గారి పేరు కూడా గోవింద పాదాచార్యుల వారు. అందుకని భగవత్పాదాచార్యుల వారు ఏం చేశారు, వారి గురువు గారిని కూడా స్మరించారనమాట. ఇప్పుడు గురువు అంటే ఎవరు అనేది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒక చిన్న నిర్వచనం ఉంది గురు శబ్దానికి. లోకంలో చాలామందిని మనం గురువులని చెప్తూ ఉంటాం, జ్యోతిష్యం చెప్పే వాళ్ళని కానీ అందరినీ మనం గురువులని అంటూ ఉంటాం సాధారణంగా. కానీ ఇక్కడ గురువు అనే శబ్దానికి ఏమర్థం ఉంది అంటే, గురువు అని అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక రహస్యాలు తెలుస్తాయో, ఆధ్యాత్మిక రహస్యాలు తెలియడంతో పాటు వాటిని అనుభవంలోకి తెచ్చుకుంటారో, అనుభవంలోకి తెచ్చుకోవడంతో పాటుగా ఎవరైతే శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అత్యంత కారుణ్యంతో వాటిని అందిస్తారో వాళ్ళని గురువులు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలాంటి గురువులు గోవింద పాదాచార్యుల వారు కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు ఏం చేశారు అంటే గోవింద పాదాచార్యుల వారిని కూడా గుర్తు తెచ్చుకున్నారనమాట. అందుకని మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే గురువుని భజించాలి, గోవిందుణ్ణి భజించాలి అంటే గురువుని సేవించాలి, గోవిందుణ్ణి సేవించాలి. ఏమి ప్రయోజనం? గురుస్మరణ చేయటం, గోవిందుణ్ణి స్మరణ చేయటం వలన ఏం ప్రయోజనం ఉంది అని అంటే కనుక సంప్రాప్తే సన్నిహితే కాలే, మనకి ఎప్పుడైతే సన్నిహితమైనటువంటి కాలం వస్తుందో, సన్నిహిత కాలం అంటే మృత్యుకాలం మనకి ఎప్పుడైతే వస్తుందో అవి నిన్ను అప్పుడు రక్షిస్తాయి. ఏం రక్షిస్తాయి? గురునామస్మరణ, గోవిందనామస్మరణ అనేది నిన్ను రక్షిస్తుంది. నిన్ను ఉత్తమ లోకాలకి తీసుకెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి. అంతేగాని నువ్వు చదువుకున్నటువంటి ఈ వ్యాకరణ సూత్రాలు ఏవైతే ఉన్నాయో, డుక్కురీకరణ అనే వ్యాకరణ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాకరణ సూత్రాలు ఏమాత్రం ఉపయోగపడవు. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ వ్యాకరణ సూత్రాలు అని అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే విద్యలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి అపరావిద్య అని, పరావిద్య అని. అపరావిద్య అంటే ఏంటంటే మన లౌకిక జీవితానికి ఉపయోగపడేటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవి అపరా విద్యలు. అంటే ధన సంపాదనకి, కీర్తి సంపాదనకి ఏ విద్య అయితే ఉపయోగపడుతుందో ఆ విద్య అంతా లౌకిక విద్య అన్నమాట. ఇక్కడ వ్యాకరణ, తర్కాది శాస్త్రాలన్నీ కూడా లౌకిక విద్యలు. ఈ లౌకిక విద్యలను అధ్యయనం చేయటం వలన ధన సంపాదనలు అవన్నీ వస్తాయి. కానీ పరావిద్య ఇంకోటి ఉంది. ఆ పరావిద్య ఆధ్యాత్మ విద్య. ఈ ఆధ్యాత్మ విద్యని కనుక ఎవరైతే దానిని ప్రధానంగా చేసుకుంటారో వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి. కేవలం అపరావిద్యను పట్టుకుంటే ఎవరైతే లౌకిక జీవితం మాత్రమే ప్రధానం అనుకుని వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలని ఇక్కడ ఉద్దేశం అంటే గోవిందుణ్ణి భజించాలి, గురువుని స్మరించాలి అని ఉద్దేశం అన్నమాట. అందుకని భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. నువ్వు కనుక సన్నిహిత కాలం సంప్రాప్తిస్తుంటే నువ్వు అనుకున్నటువంటి ఏ లౌకిక విద్య ఏదైతే ఉందో ఆ లౌకిక విద్య అనేది నిన్ను ఏమాత్రము రక్షించదు అని చెప్పడం. ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది. ఎన్నో సూత్రాలు ఉన్నాయి. పాణిని రాసిన అష్టాధ్యాయంలో చాలా సూత్రాలు కనబడుతుంటాయి. ఏంగి పరరూపం కనబడుతుంది, అదేం గుణ కనబడుతుంది, వృద్ధిరేచి కనబడుతుంది, ఇలా ఎన్నో సూత్రాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ డుక్రీకరణ అనే మాటనే ఆ సూత్రాన్నే తీసుకున్నారు ఆచార్యులు వారు. ఎందుకని ఇదే సూత్రం చెప్పారు అంటే క్రుయి ధాతువుకి చెయ్యటం అని అర్థం ఉందన్నమాట. అంటే మనం ఎప్పుడూ ఏదో ఒక పనిని చేస్తూ ఉండటం. దేని గురించి అనంటే ఏదో ఒక పని చెయ్యాలి, దాని నుంచి ఏదో ఫలితాన్ని ఆశించాలి, డబ్బు కావాలి, కీర్తి కావాలి,
ఇలాంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు నిరంతరం చేస్తూ ఉండటం. ఇది ఒక వయసు వచ్చిన తర్వాత ఆపేయాలి. ఏదో యువకులైన వాళ్ళు డబ్బు సంపాదన, కీర్తి సంపాదన అవసరం కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంత వయసు వచ్చిన తర్వాత ఇంక వాటిని వదిలిపెట్టేయాలి. ఇంక వాటిని వదిలిపెట్టకుండా ఇంకా నేను చేస్తాను అనుకుని వెళ్ళిపోతే కనుక నహి నహి రక్షతి, అది నిన్ను రక్షించదు. నువ్వు ఆ సమయంలో ఏం చేయాలి? నామస్మరణ చెయ్యాలి. మనం కాశీఖండంలోనే ఒక వృత్తాంతం కనిపిస్తుంది. కాశీఖండంలో శివశర్మ అని ఒక ఆయన ఉంటాడు. ఆయనది కూడా ఇదే పరిస్థితి. చక్కగా డబ్బుల్ని సంపాదించుకున్నాడు, చక్కగా అధ్యయనం చేశాడు, మంచి చదువుకున్నాడు, దాని నుంచి చక్కగా డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులన్నింటినీ పిల్లలకి అందరికీ పంచేశాడు. పంచిన తర్వాత ఇంకా దుఃఖం అనేది మొదలైంది. నేను ఎంతకాలం నా గురించి నేను ఏం చేసుకున్నాను, నేను అసలు ఎప్పుడూ కూడా ఏ పని చేయలేకపోయానే, కొలవంగలేనైతి గోపాలకృష్ణుని, అర్చింపలేనైతి హస్తవదను, మొక్కంగలేనైతి మునిజన శ్రేణికి అని బాధపడుతున్నాడు. నేను ఎప్పుడూ కూడా కొలవంగలేనైతి గోపాలకృష్ణుని, ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుని ఒక్కసారి కూడా కొలవలేకపోయానే, ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి, లేదంటే కీర్తి సంపాదించాలి, ఇంకోటి ఏదో సంపాదించాలి, వాళ్ళకివ్వాలి వీళ్ళకివ్వాలి అని నానా ఆరాటం పడుతూ అటు ఇటు తిరిగేశానే. నాకు ఇప్పుడు నాటికి రెస్ట్ దొరికింది. ఈ రెస్ట్ దొరికింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూ ఈ విషయాన్ని అంతా గుర్తు తెచ్చుకున్నాడు అనమాట ఆయన. కొలవంగలేనైతి గోపాలకృష్ణుడు, అర్చింపలేనైతి హస్తవదును, ఒక్కసారి కూడా నేను అర్చించలేకపోయానే, వినాయకుడిని అర్చించలేకపోయానే, మునిజన శ్రేణికి మొక్కలేకపోయానే, ఏ మునిల్ని నేను వెళ్ళి నమస్కారం చేయలేకపోయానే, ఇలాగా అతను బాధపడుతూ ఉన్నాడు. బాధపడి ఏం చేశాడు? ఆ సమయానికి తను బుద్ధి తెచ్చుకుని తీర్థయాత్రలు చేయాలని నిర్ణయం చేసుకుని నామస్మరణలో జీవితాన్ని గడిపి తర్వాత ఉత్తమ లోకాలకు వెళ్ళినట్టుగా ఆ కాశీఖండం కథలో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఏం చేయాలనంట, మన ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ముందు మనం ఏం చేయాలి? భజ గోవిందం, గోవిందుణ్ణి భజించాలి, గోవిందుణ్ణి సేవించాలి. గోవిందుడు అంటే ఎవరు? గురువు, సద్గురువు కాకపోతే శ్రీమన్నారాయణుడు, లేదా మన ఇష్టదైవం ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళు. అంతేగాని మనం ఎప్పుడూ ఎల్లకాలం చేసుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా ఈ ప్రయత్నం కూడా మనం చేస్తే మనకి ఇహము, ఈ లోకము ఉంటుంది, పరలోకము కూడా ఉంటుంది అని ఆచార్యులు వారు మనకి నామస్మరణ మాహాత్మ్యాన్ని చెప్తున్నారనమాట. అందుకని మనం నిరంతరం భగవన్నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం మన జీవితాల్లో ఉన్న కర్మలన్నీ మనం ఆచరిద్దాం. ఇంకేం చెప్తున్నారు భగవత్పాదాచార్యులు వారు అని మనం మిగతా భాగంలో, తర్వాయి భాగంలో తెలుసుకుందాం.